హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రేజీ జాబ్లీ. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ డైలీ మార్నింగ్ రొటీన్ చేస్తున్నాను. ప్రీవియస్ ఎప్పుడో చేశాను, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. ఓకే, లెట్స్ గో. సో మై డే స్టార్ట్స్ విత్ యోగా. సో ఇది ఈ మధ్య చాలా కష్టమైపోయింది, ఇద్దరు పిల్లలతో నాకు యోగా చేయడం కూడా. బట్ నాది నాకే తెలుస్తుంది కొంచెం ఫ్యాట్ అయ్యానని. అందుకే మళ్ళీ యోగా స్టార్ట్ చేశాను. నేను ఇది నా టైం సెట్ చేసుకోవడానికి నాకు 2 months పట్టిందనమాట. ఐ మీన్ ఒక మదర్కి ఏదైనా వర్కౌట్స్ కానీ లేకపోతే ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఎవరో కాదు, నాది నాకే ఒక 2 monthsగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఈ టైంకి లేవాలంటే నైట్ నేను ఎప్పుడు పడుకోవాలి. సో ఇలా ఎవ్రీథింగ్ డీటెయిల్గా నాకు నేను నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వస్తుంటే, సో రీసెంట్గా ఒక 1 month అవుతుంది నేను యోగా స్టార్ట్ చేసి కూడా. బిఫోర్ నాకు రెగ్యులర్గా అలవాటు ఉండేది. సో రీహు ఏంటంటే వాడి టైమింగ్స్ డిఫరెంట్, మరీ హైపర్ యాక్టివ్ అనమాట. నువ్వు బయట ఎంత ఆడించినా నైట్ 12 వరకు పడుకోడు. నేను అప్పుడు పడుకుని మళ్ళీ 5:30కి లేచి రిషికి కుక్ చేయాలి. సో ఏంటంటే అట్లా టైం నిద్ర సరిపోవట్లేదు. సో అరౌండ్ ఒక 4:45కి లేచి అట్లీస్ట్ మనం ఫ్రెష్ అవ్వడానికి ఒక 10 minutes అలా పడుతుంది. వాష్రూమ్ అలా ఫ్రెష్ అయ్యి అరౌండ్ 5కి స్టార్ట్ చేసి 5:30 to 5:40 ఒక 30 to 40 minutes అయితే యోగా చేస్తున్నాను. అలా నైట్ టైం ఏంటంటే ఇంకా విజయ్కి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను అరౌండ్ 10:30కి అయినా పడుకుంటున్నాను. సో అలా అయితే వర్కౌట్ అవుతుంది. సో కొంచెం ఫ్యాట్ తగ్గాలి కాబట్టి ఒకే పర్టికులర్ ఎక్సర్సైజ్ అని కాదు, టోటల్ బాడీ ఫ్యాట్ పైన కాన్సన్ట్రేట్ చేసి నేను యోగా స్టార్ట్ చేశాను. నా యోగా ఫినిష్ చేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి కుకింగ్కి వచ్చాను. సో వచ్చి చూసేసరికి నా ఇడ్లీ బ్యాటర్ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం. బెంగళూరులో నేను ఈవినింగ్ ఎంత ఎర్లీగా పెట్టినా మళ్ళీ అక్కడికే వస్తుంది. సో అందుకే ఇంకా కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ లేచి కుక్ చేయాలంటే రెగ్యులర్గా వర్కౌట్ అయ్యేది కాదు, నిద్రగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా యోగా ఆర్ వాట్ ఎవర్ మనకి మార్నింగ్ ఒక ఎక్సర్సైజ్ లాంటిది ఉండేసరికి చాలా యాక్టివ్ అయిపోతుంది బాడీ. ఈవెన్ వర్క్స్ కూడా చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. సో అది కొంచెం బెటర్గా మళ్ళీ నా బ్యాక్ డేస్ నాకు వచ్చేసాయన్న ఫీలింగ్ వచ్చింది. బాక్సెస్ పెట్టడం అంటే నాకు డైలీ ఒక 3 curries అలా చేయాల్సి వస్తుంది. సో అందుకే మార్నింగ్ ఇంకా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి దొండకాయ కర్రీ చేస్తున్నాను. సో అది అందరూ తింటారు. అండ్ అలానే రెడ్ చిల్లీ అండ్ టామరిన్ కూడా కొంచెంసేపు నానబెట్టారనమాట. ఒక 1/2 hour అలా సోక్ అయితే మనకి ఎర్రకారం చేసుకోవడానికి బాగుంటుంది. సో నాకు అలా ఎండుమిర్చి పచ్చడి చాలా ఇష్టం. గ్రీన్ చిల్లీ, ఆనియన్, క్యారెట్, టొమాటో, వెల్లుల్లి, కొత్తిమీర. సో దీనికి నేను పల్లీలు కూడా నైటే వేయించి పెట్టుకున్నాను అనమాట. సో మ్యాథ్స్ ఏంటంటే మార్నింగ్కి కావాల్సినవి చాలా పనులు నేను నైటే చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఈ చిన్నవి చాలా లేట్ అయిపోతాయి మార్నింగ్కి. సో వాడి స్కూల్ ఉన్నప్పుడైనా సో ఇలాంటివి నాకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా స్నాక్స్ కూడా ఏం అవసరం ఉన్నా నైటే చేసి పెట్టుకుంటా అనమాట. స్కూల్కి ఏదన్నా పంపించాలనుకున్నా, ఈవెన్ మార్నింగ్ టైమ్స్లో మనం చేసే చిన్న పనులు, ఈవెన్ నేను ప్లాట్ఫామ్ అంతా నీట్గా పెట్టుకుంటాను. సో ఇవన్నీ మార్నింగ్కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇలా హరిబరి లేకుండా పనులు చేసుకోవచ్చు అనమాట. నా ఇడ్లీ పిండి మాత్రం పొంగలేదు, నేను చట్నీకి రెడీ చేస్తున్నాను. అది నా కాన్ఫిడెంట్ అనమాట. ఇంకొక 2 hours టైం ఉంది కదా, సో అవుతుందేమో అని. యాక్చువల్లీ ఇంతకుముందు నేను వీడియో చేస్తుంటే ఇది కొంచెం మాడిపోయింది కర్రీ. నేను మ్యాక్స్ ఏ చట్నీలు చేసినా అసలు ఆయిల్ వాడను. బట్ ఇప్పుడు జస్ట్ ఒక 1 spoon ఆయిల్ అలా వేసాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. పల్లీ చట్నీ చేసినప్పుడు అసలు ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం ఇవన్నీ వెజిటబుల్ వేసుకుంటాం కాబట్టి మాడిపోకుండా అయితే వస్తుంది. సో అందుకని మనం పోపు పెట్టుకోవడం ఇదంతా అంటే ఎక్కువ ఆయిల్ తగ్గించాలి అనుకున్నప్పుడు ఇలా 0 oil చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా చాలా తగ్గించి మనం వెళ్ళి పట్టించుకొని తీసుకొచ్చే ఆయిల్స్ కావాలి యూజ్ చేయాలని అనుకుంటాను. బట్ బెంగళూరులో ఉన్నా కాబట్టి నాకు అవన్నీ కుదరట్లేదు. సో మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అలానే ఆయిల్స్ యూజ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మనం ఏదైనా బిజీ ఉన్నప్పుడు దీనిపైన ఇలా ప్లేట్ పైన వాటర్ పోసి పెడితే మాడిపోకుండా ఉంటుంది అనమాట కర్రీ. సో నేను వీడియో చేస్తున్నాను కదా, మేబీ ఎక్కడైనా మర్చిపోతానేమో అని కొంచెం ఇలా వాటర్ పోసి పెట్టాను. ఇలా మాడిపోకుండా చాలా బాగుంటుంది. ఇది చిన్న టిప్ అనమాట. ఆ చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు నేను రెడ్ చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటా. సో ఇది
ఇది సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ అయ్యి ఉండాలి. సో ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ దానికి ఒక లార్జ్ ఆనియన్, మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఒకే చట్నీ బోర్ కొడుతుంది, బట్ ఫైనల్గా పల్లి చట్నీ అయితే కంపల్సరీ కావాలి. విజయ్కైనా రిషికైనా అడుగుతారు డిఫరెంట్ చట్నీస్ చేయొచ్చు కదా అని, మళ్ళీ ఎన్ని చేసినా పక్కన పల్లి చట్నీ అడుగుతారు. సో డైలీ నాకు ఏమంటారు, ఇడ్లీ దోశ చేసినప్పుడు 2-3 చట్నీలు చేయాల్సి వస్తుంది. ఈ ఎర్రకారం ప్రిపేర్ చేసుకోవడానికి మనం పచ్చి ఆనియన్ యూజ్ చేయాలి, అంటే ఏది కాల్చుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అండ్ రెడ్ చిల్లీ, టామరిన్, సాల్ట్ ఇదే అనమాట మనం మిక్సీ పట్టుకోవడానికి యూజ్ చేయాల్సింది. అండ్ కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. యాక్చువల్గా నా ఈ రెడ్ చిల్లీ ఎందుకు ఇంత చిన్నగా ఉంటాయంటే, నేను ఎప్పుడు మా మమ్మీ ఏమంటారు మిర్చి పౌడర్ పట్టించడానికి తీసుకుంటారు, ఒక 10 kgs అట్లా ఫ్యామిలీ అందరికి కావడానికి. సో అందులో నుంచి రెడ్ చిల్లీ కడిగి డ్రై చేసి పంపిస్తారు. అంటే మనం బయట కొనుక్కున్న వాటికంటే ముందే అమ్మ అన్నీ ఫుల్గా అన్నీ క్లీన్ చేసి మళ్ళీ డ్రై చేసి, పాపం చాలా కష్టం ఇవన్నీ చేయడం. సో ఒక 2-3 days ఇవి చేసేటప్పుడు మమ్మీకి నోస్ బ్లాక్ అయిపోతుంది, అది చాలా స్పైసీ కాబట్టి. సో ఏంటంటే మేము ట్రావెలింగ్లోనే సగం ఇది బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే చూడ్డానికి పీసెస్ లాగా అయిపోయి ఉన్నాయి. నాకు ఈ కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్గా ఉండాలన్నమాట, కొంచెం చెత్త ఉన్నా లేకపోతే ఇలా వాటర్ డ్రాప్ ఉన్నా నాకు ఇష్టం ఉండదు. ఇలా వైపింగ్ నేను కిచెన్లో ఉన్నప్పుడు, అంటే కిచెన్లో నేను కుకింగ్ చేస్తున్న టైంలో మోస్ట్ ఆఫ్ ది టైం నా చేతిలో ఇది ఉంటుంది, ఐరన్ నైఫ్ లేదంటే వైపర్. సో ఇది చట్నీ, దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం. నేను మా వాడిని అరౌండ్ 6-6:15కి లేపుతాను. సో ఆలోపు ఏంటంటే నా కర్రీ ఇలా రైస్ వాడికి ఏదన్నా అప్పుడప్పుడు చపాతీ చేస్తాను. సో అవైతే ప్రిపేర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. లేవగానే కొంచెంసేపు వాడితో అలా టైం స్పెండ్ చేస్తేనే యాక్టివ్ అయిపోతాడు, వాడి మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. సో ఏంటంటే నా చిన్నప్పుడు ఇలా ఇంత ఎర్లీగా స్కూల్కి వెళ్ళడం అయితే లేదు, అరౌండ్ 9కి వెళ్ళేవాళ్ళం. సో ఆ డేస్ చాలా బాగుండేది అనిపిస్తుంది. పాపం ఇంత పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళాలంటే రియల్గా చాలా కష్టం. బట్ ఇప్పటి స్టడీస్కి తగినట్టు మనం కూడా చేంజ్ అవ్వక తప్పదు. సో ఆబ్వియస్లీ మనం ఫాలో అవ్వాల్సిందే. నేను హాట్ వాటర్ వేడే నిరాడా నాకు ఇస్తాను, నీకు తాగేసి. యాక్చువల్గా ఇటు పక్కకు కూడా యూజ్ అవుతుందని ఎక్కువ పెట్టిన. చూడు బాగా వేడి లేవు, తాగేసి. ఓకే ఓకేనా? ఫైనలీ నా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అవ్వలేదు. సో విజయ్ వెళ్ళడానికి అరౌండ్ 8-8:30 కాబట్టి ఇంకా టైం ఉంది. రీహుకి ఏంటంటే 7 వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంటే అరౌండ్ 7-10 కల్లా తింటాడు. సో ఆల్రెడీ టైం అయింది కాబట్టి వాడి కోసం మ్యాగీ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ఇలానే అవుతుంది, నేను ఇడ్లీ బ్యాటర్ పెట్టిన ఎవ్రీ టైం మ్యాగీ ఆర్ బ్రెడ్ రెడీ పెట్టుకుంటా, ఎందుకంటే ఈజీగా వాడికి టైం దగ్గరికి వస్తే చేసేయచ్చు అని చెప్పేసి. సో ఏంటంటే ఇదంతా అన్ఫిల్టర్డ్ వీడియో అండి, అందుకే అన్నీ పెట్టేస్తున్నాను. సో ఏది ఎడిట్లో తీసేయకుండా యాజ్ ఇట్ ఈస్ వీడియో షూట్ చేసింది. సో నాకేంటంటే అరౌండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అలా స్టవ్ మీద పెట్టేసి వచ్చి నేను జాడు చేసుకుంటా, ఎందుకంటే నాకు అస్సలు ఇల్లు నీట్గా లేకపోతే నచ్చదు. మార్నింగ్ రీహు లేచేసరికి నేను కంపల్సరీ హాల్ అండ్ కిచెన్ జాడు చేసేసుకుంటాను. వాడు వచ్చి టాయ్స్ కిందేసి ఆడుతాడు కాబట్టి పక్కా అది క్లీన్గా ఉండాల్సిందే. సో ఎవ్రీథింగ్ మా ఇల్లు చూస్తే అర్థమైపోతుంది అందరికీ, వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తారు. ఐ మీన్ పిల్లలున్న ఇల్లులాగా ఉండదు అని చెప్పేసి. ఇలా రిషి రూమ్ కూడా వాడు అలా లేచి వాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళగానే నేను వాడి కోసం వాడి బెడ్ అంతా రెడీ చేసి డ్రెస్ అన్నీ రెడీగా పెట్టేస్తాను. నేను జనరల్గా మకానా ఎప్పుడైనా నార్మల్గా ఐ మీన్ వేయించి పెట్టుకుంటాను, గీ వేయను, ఏమీ చేయను. సో వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం గీ వేసి స్పైసెస్ యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో రిషి ఏంటంటే కొంచెం వాడికి స్పైస్ ఎక్కువ తింటాడు కాబట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. బట్ రీహు కూడా అలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పెప్పర్ పౌడర్ యూజ్ చేసి. సో ఇక్కడ నా వర్క్స్ అన్నీ అయ్యేలోపు విజయ్ రీహు ఇంకా పడుకునే ఉంటారు. సో వాళ్ళు పడుకోవడమే నాకు కావాలి, వాళ్ళు లేచి నాకు ఏం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రీహు లేస్తే అసలు ఏం పని అవ్వదు. రిషు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉంటే అప్పుడు మెల్లిగా విజయ్ లేచి వచ్చి గేట్ దగ్గరికి వస్తుంది, బస్ అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసి వస్తాడు. ఇది నెయిల్ లేదు, గిద్దియాలి ఇస్తా. ఇది నా నెయిల్స్ లేవు, ఇది కొంచెం నొప్పి వస్తుంది.
యాక్చువల్గా రిషు పిస్తా అండ్ బాదం అసలు తినేవాడు కాదు, బట్ వాడికి నచ్చినా నచ్చకపోయినా నేను బాక్స్లో పెడుతూ ఉండేదాన్ని. సో రిమైనింగ్ ఫ్రెండ్స్ తింటూ షేర్ చేసుకోవడం వల్ల వాడికి అలవాటు అయింది. సో స్కూల్ ఫ్రెండ్స్ బాక్సెస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో వీడికి ఏంటంటే ఇంకొకటి, విజయ్కి లోషన్స్ యూజ్ చేయడం ఇలాంటివి ఇష్టం ఉండదు. బట్ ఇప్పుడున్న పొల్యూటెడ్ లైఫ్లో ఆబ్వియస్లీ మాయిశ్చరైజింగ్ అవసరం కాబట్టి నేను రిషికి కూడా పెడతాను. ప్రశాంతంగా ఉండేరా మీరు లేవకముందు? మరి ఇప్పుడు అట్నే చేసుకోవచ్చు ప్రశాంతంగా. చేసుకో, అదే చేసుకో. ఎట్లా చేసుకుంటావు? లేచినాక ఎట్లుంటుంది? ఉండకూడదు. ఏంది ఆ డైలాగ్ ఏమో పెట్టినావు? కాదు, డైలాగ్ ఏమో పెట్టినావు, డైలాగ్ ఏమో కొట్టినావు. రియల్గానే అదేంటో అర్థం కాదు, విజయ్ లేవగానే నాకు రియల్గా ఏం వర్క్ చేయాలనిపించదు. అప్పటి వరకు చాలా యాక్టివ్గా పనులన్నీ చేసుకుంటాను. వాళ్ళు లేవగానే కొంచెం టైం వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటా, అసలు పని చేయాలనిపించదు. సో విజయ్ అలా రిషిని డ్రాప్ చేయడానికి వెళ్ళే వరకు నేను క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. సో విజయ్కి బాక్స్కి ఇంకొక కర్రీ చేయాలి, క్యారెట్ కర్రీ చేస్తున్నాను. సో ఈ చాపర్ అయితే నాకు మళ్ళీ హెల్ప్ చేస్తుంది. క్యారెట్, క్యాబేజీ నాకు చాలా చిన్నగా కట్ చేసుకుంటా. క్యాబేజ్ అయితే మా ఇంట్లో కొంచెం పెద్దగా కట్ చేస్తే తినరు. ఈ చాపర్ కొనక ముందు సో నాకేంటంటే ఎక్కువ టైం పడుతుంది క్యారెట్ కట్ చేయాలంటే, అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, చేయంత నొప్పి వచ్చేది. బట్ దీనివల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ లాస్ట్కి ఇడ్లీ కూడా బ్యాటర్ ప్రిపేర్ అయింది అనమాట. సో అరౌండ్ 8 అయిపోయింది కదా, 8:15 అవుతుంది. సో బ్యాటర్ కూడా మంచిగా పొంగింది. సో అందుకే ఇంకా ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. ఫీవరిష్ అనిపిస్తుందా నాకు? నీకు ఫీవర్? ఎక్కడికమ్మా? ఇప్పుడే లేచిండు. సో మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ మిల్క్ అండ్ బనానా ఆర్ వాట్ ఎవర్ ఒక ఫ్రూట్కి అయితే కంపల్సరీ రిషికి ఇస్తాను. సో మేము అదే ఫాలో అవుతాం అనమాట. విజయ్కి గువా చాలా ఇష్టం, ఎప్పుడు తెచ్చుకుంటాడు. సో అందుకే అది కట్ చేసి ఇచ్చాను. నాకు తెలుసురా, నాతోనే పని చేపిస్తారని తెలుసురా. ఇవెందుకు ఇచ్చేసి ఇయ్యో ఇవ్వవా నీకు? ఎందుకు ఇవ్వవు? ఇవ్వు. నా బ్లేజర్ పెట్టాను ఈరోజు. ఇంకోసారి ఎందుకురా? ఎన్నిసార్లు ఉంటావు? వాడు పెట్టించుకుంటలేడు. ఎప్పుడు ట్రై చేసిన? ఒకసారి చేసిన, వాడు మాస్క్ మధ్యలో చేసిన నేను ఆఫ్టర్నూన్. నువ్వు చూస్తావా? చూడు అప్పుడు పూసుకో. అడుగుతాం ఎప్పుడు పెట్టినా సార్? పెట్టినా నేను ఆఫ్టర్నూన్ టైంలో పెట్టినా. వీడు పడుకుంటాడు కదా, పెడితే వాడు పెట్టించుకోలే. ట్రై చేయాలి అప్పుడప్పుడు. ఏం చేస్తావు అంతే కదా. నువ్వు చెప్తావా? నువ్వు ట్రై చేస్తలేనా? ఇదే నా విషయం. ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. వస్తాను. స్టిల్ అడుగుతాను, సిగ్గులేదు అడుగుతున్నా. నువ్వు ఎప్పుడు అడిగినావురా? బెంగళూరు చెన్నై చెప్పేది నేను. ఈ సండే అర్చన వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాం. పిల్లలకి ఏదో బిగ్ బ్యాంగ్ అని చెప్పేసి ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది బెంగళూరులో. కాకపోతే బన్నేరు గట్ట అంటారు. చెప్పే అదే మంచిగా ఉంటుంది. వెజ్ పిల్లలకి బుక్ చేయాలి ముందే, అందుకే అడుగుతున్నా. నేను అసలు నిజంగా అడుగుదాం అనుకున్నా, నిన్న మర్చిపోయాను. నువ్వు ఒకే అర్చన వాళ్ళకి ఫోన్ చేస్తావు. నువ్వు అన్నా చెప్పానే నేను పట్టుకోవచ్చు. అరే ఏం ఆఫీస్ అట్లాంటి ఎప్పుడు ఎన్నిసార్లు ప్లాన్ చేసినారా? పెంట పెడతాం వల్ల ఏంటి చెప్పు ఒకసారి. మొన్న యానివర్సరీకి ఏమనుకున్నాం? వాయినాడు పోదాం అనుకున్నాం. నేను ఎప్పుడూ చెప్పాను ఈ ఇయర్ ఈ 3 నెలలు ఏది కుదరదు. ఇక అంటే ఎవ్రీ యానివర్సరీ ఇట్లానే అయిపోతుంది. ఎవ్రీ యానివర్సరీ అంతకుముందు ఏం చేసి అంటే నీకు వచ్చినావు కదా, తినకపోతే చూద్దాం. అట్లా కూర్చోవాలేమో.
ఇంట్లో కూర్చొని తినాలా రీహు సార్ కా తేవాలా అది వచ్చే యాక్చువల్గా నేను ఈ ప్లాన్స్ అన్ని వీడి కోసమే పెట్టినట్టుంది, ఎందుకంటే వీడికి బాల్కనీ, నేచర్ ఇలా చాలా ఇష్టపడతాడు. ఇంత చిన్నప్పుడే వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడం రియల్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకే వీడి కోసం బాల్కనీ ఇంకా మేకోవర్ చేయాలి, గ్రాస్ మ్యాట్ వేయాలి, సో డిఫరెంట్గా చేయాలి అనుకుంటాను. బట్ రియల్గా టైం దొరకట్లేదు. సో అది కూడా వాడి కోసం చేయాలి టైం చూసుకొని. బయట తింటారా ఫుడ్ ఎవరన్నా? ఇటు బౌలి. మా వాడితో ఫుడ్ మ్యాటర్లో అయితే టెన్షన్ ఉండదు. ఐ మీన్ హ్యాపీగా తినేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే మా ఫ్లోర్లో ఎవరికి ఇంత చిన్న కిడ్స్ లేరు. ఐ మీన్ 2 kids కూడా నా ఒక్కదానికే. సో వీడి వాయిస్ అందరికీ వినిపించేస్తుంది. మార్నింగ్ టైంలో ఇలా బయటకు వచ్చామంటే సో అందరు ఇలా చూస్తారనమాట. వీడి అరుపులకి అంతగా అరుస్తూ విజయ్కి బాయ్ చెప్పడం, సో అక్కడ గోలగోల చేయడం చేస్తూ ఉంటాడు. సో మంచిగా రిలాక్స్గా వచ్చి మళ్ళీ డోరు క్లోజ్ చేసి పెట్టేస్తాడు. సో వీడు కొంచెం టైం ఇలా లోపలికి వచ్చి వాడికి కొంచెం వాటర్ తాగడానికి ఇస్తే ఇలా ఒక 2-3 బౌల్స్ పెట్టుకొని ఆడతాడు. నా సగం గ్లాసెస్, బౌల్స్ ఇవన్నీ వాడి దగ్గరే ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ వాడు పడుకున్నాక ఇవన్నీ ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుంటా నేను. సో వాడు అవన్నీ ఆడుకున్న టైంలో నేను రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటాను. నాకు మధ్యలో మెయిడ్ రావడం, అటు ఇటు అదే టైంలో బ్రేక్ఫాస్ట్ చేపించి మళ్ళీ వాడిని పడుకోబెట్టి వీడియో తీయడం అసలు పాసిబుల్ అవ్వలేదు. సో ఇది ఆఫ్టర్నూన్ లేచిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఫుడ్ తినడం మాత్రం సమ్టైమ్స్ తింటాడు, సమ్టైమ్స్ నేను తినిపించాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ హిజ్ మూడ్ అనమాట. సో పోహా అడిగాడు, అప్పటికప్పుడు పోహా చేసి పెట్టాను. సో ఇలాంటివి కొంచెం ఇష్టంగా తినేవి పెట్టేస్తాను, వాడే తినేస్తాడు. తను ఫుడ్ తింటే నాకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం కింద పడినా నేను అప్పటికప్పుడే క్లీన్ చేయాలి. కింద ఏమి ఉండకూడదు, వాడి మౌత్కి ఏమి ఉండకూడదు. యాక్చువల్గా ఇది నా వారసత్వం వచ్చిందేమో. రిషి కూడా అంతే, కింద కొంచెం డస్ట్ ఉన్న కాలిలా నడవడానికి కూడా ఇష్టపడడు. వీడు కూడా అంతే, కింద ఫుడ్ ఏది పడినా సరే వెంటనే క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. పడేయకుండా తినడం మాత్రం ఇంకా నేర్చుకోలేదు, కానీ పడింది మాత్రం సెకండ్ కూడా అక్కడ ఉండకూడదు. మార్నింగ్ బ్లాగ్ కాబట్టి మార్నింగ్ది కంప్లీట్గా షూట్ చేశాను. సో ఇవి 2 కూడా యాడ్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూన్ది, ఇది ఈవినింగ్ రిషి వచ్చిన తర్వాత. సో ఏం చేస్తాడంటే వాడికి ఏం ఫ్రూట్స్ పెట్టినా అవన్నీ వీడు సపరేట్గా పెట్టుకొని తినేస్తాడు, వాడికి ఒకటి కూడా ఇవ్వడు. సో ఇది మా ఇంట్లో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై డైలీ మార్నింగ్ రొటీన్ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు క్రేజీ జాబ్లీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బటన్. ఇంకా నా నుండి మోర్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు క్రేజీ జాబ్లీ.